నమో గురుభ్యః. మనము మన పోతన భాగవతం చదువుకుంటున్నాం. తెలుగు భాగవతం చదువుకుంటూ ఉన్నాము. గంగన్న గారు రాసిచ్చిన 5వ స్కందము ఋషభుల వారి ఆఖ్యానము. దాని ద్వారా జ్ఞాననిష్ట గురించి మన వ్యాసుల వారు చేస్తూ ఉన్న ఉపదేశము చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంకా ఆ విధంగా ఋషభుల వారు చేయవలసిన కర్తవ్యాలు అని లోకులు ఏవి అనుకుంటారో వాటిని ఏ విధంగా చెయ్యాలి అని చేసి చూపించి, తర్వాత ఋషులకు, రాజర్షులకు జ్ఞానబోధ ఉపదేశం చేసి, ఇంకా తర్వాత ఏం చేశారు అన్నది మనం చదువుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇట్లు సదాచారులకు కుమారులకు లోకానుశాసనార్థంబు ఆచారంబులు ఉపదేశించి మహాత్ముడు పరమ సుహృత్తు అగు భగవంతుడు వృషభాపదేశంబునన్ కర్మత్యాగంబు చేసి ఉపశమశీలురగు మునులకు భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణంబులు గల పారమహంస ధర్మంబు ఉపదేశింపగలవాడగుచు పుత్రశతంబునన్ అగ్రజుడు పరమ భాగవతుడు భగవజ్జన పరాయణుడు అగు భరతుని ధరణీ పాలనంబునకు పట్టంబుగట్టి తాను గృహమందే దేహమాత్ర అవలంబనంబు, ఇక్కడ బకారం పోయింది, అవలంబనంబు చేసి దిగంబరుడై ఉన్మత్తాకారుడగుచో ప్రకీర్ణ కేసుడై అగ్నులను ఆత్మారోపణంబు చేసి బ్రహ్మావర్త దేశంబును బాసి జడ అంధ బధిర మూక పిశాచ ఉన్మాదునున్ పోలే అవధూత వేషంబునుంది జనులకు మారు పలుకక మౌనవ్రతంబునన్ పురగ్రామ ఆకర జనపద ఆరామ శిబిర వ్రజ ఘోష సార్ధ గిరి వన ఆశ్రమాదుల యందు వెంట చెనుదెంచు దుర్జన తర్జన తాడన అవమాన మేహన నిష్ఠీవన పాషాణ సకృత్ రజ ప్రక్షేపణ పూతివాత దురుక్తులన్ పరిభూతుండయ్యును గణనం బెట్టక వన మద ఇభంబు మాక్షికాధికృత ఉపద్రవంబునన్ బోలే కైకొనక దేహాభిమానంబునన్ చిత్తచలనంబునందక ఏకాకి అయి చరించుచుండా. అప్పుడు ఏం జరుగుతూ ఉన్నది అంటే, ఈ విధంగా సన్మార్గంలో ఉన్న పుత్రులకు అదేవిధంగా ఋషులకు అనుశాసనం చేశారాయన. ఉపదేశం పూర్తి చేసి ఆ మహాత్ముడు పరమసుహృత్ అత్యంత సన్నిహితమై ఉన్నవాడు భగవంతుడు ఇప్పుడు ఋషభము అన్న పేరుతో ఉన్నవారు గురువుగారు కర్మత్యాగం చేసి పూర్తిగా జ్ఞాననిష్టలో ఉండి, ఆ విధంగానే ఉపశమశీలురు ప్రపంచ విషయాల్లో నుంచి వెనక్కి తిరిగిన వాళ్ళు మునులు ఆత్మవిమర్శ చేస్తూ మననం చేస్తూ మౌనంగా ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్లకు భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణాలను పారమహంస ధర్మాలను ఉపదేశం చేస్తూ అది కూడా పూర్తి చేసిన తర్వాత తన 9 పుత్రులలో పెద్దవాడు పరమ భాగవతుడు భగవజ్జన పరాయణుడు భరతుడు, ఆయనకు ధరణీ పాలనంబు రాజ్య పాలనను అప్పజెప్పి ఆయనకు పట్టంబు గట్టి ఆయనకు పట్టాభిషేకం చేసి, మన ఋషభుల వారు ఏం చేశారంటే గృహమందే దేహమాత్ర అవలంబనంబు, దేహం ఇంకా తగులుకుని ఉన్నది, ఇంకంతే, ఆయనకు ఇంకా దేహం తగులుకుని ఉన్నది. ఆ తగులుకుని ఉన్న దేహానికి మళ్ళీ చొక్కాలు అవన్నీ తగిలించడం లేదు. ఇంకా అసలే ఒక దేహము చొక్కాలాగా తగులుకుని ఉంటే మళ్ళీ ఆ చొక్కాకు ఇంకో చొక్కా వేసి మళ్ళీ దానికి ఏవో ఆభరణాలన్నీ తగిలించి అసలే తగులుకుని ఉన్న దేహానికి ఇంకెన్ని తగిలిస్తాము. ఆయన ఇంకేమి తగిలించడం మొదలుపెట్టేశారు. దేహమాత్రం అవలంబనం అంటే తగులుకుని ఉన్నది, ఇంకంతే దిగంబరంగా ఉన్నారు. ఆయన ఉన్మత్త ఆకారంగా ఉన్నారు, చూస్తే పిచ్చివాడులాగా కనిపిస్తూ ఉన్నారు. ప్రకీర్ణ కేసుడు జుట్టంతా విరబోసుకుని అగ్నులను ఆత్మారోపణం చేసి బ్రహ్మావర్త దేశం నుంచి దాన్ని వదిలిపెట్టి, ఇంకా ఇల్లు వదిలిపెట్టి అసలు ఊరు వదిలిపెట్టి బయలుదేరారు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. చూసే వాళ్లకు జడుడిలాగా
పిలిస్తే పలక్కుండా మొద్దులాగా, అంధుడిలాగా, గుడ్డివాడిలాగా ఎక్కడెక్కడికో రాళ్ళలోకి, రప్పల్లోకి పడిపోతూ, బధిరుడిలాగా పిలిచినా పలక్కుండా చెవిటివాడిలాగా, బదులు చెప్పకుండా మూగవాడిలాగా, ఏదో పిశాచి పట్టినట్టు ఉన్మాదిలాగా, పిచ్చివాడిలాగా, ఆ విధంగా అవధూత వేషంతో అన్నింటినీ దులిపేసుకుని ఉన్నాడాయన. జనులు పలకరించినా గూడా మారు పలకకుండా ఉన్నాడు. మౌన వ్రతంతో ఉన్నాడు. ఈ విధంగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. పురాలు తిరుగుతూ ఉన్నాడు. ఊళ్ళలో తిరుగుతాడు. గ్రామాల్లో తిరుగుతాడు. ఆకరములు అంటే గనుల దగ్గర తిరుగుతాడు. జనపదాలంటే రాజ్యాలు, జనపదాలు. రాజ్యాలన్నింట్లో తిరుగుతూ ఉంటారు. ఆరామాలు, ఆరామం అంటే ఏదో విహార స్థలాలు మొదలైనవి. శిబిరాలు, సైన్య శిబిరాలు, సైనికులుండే ప్రాంతాలు, రజ్యములు, పశువులను పాలించే వాళ్ళు ఉండే ప్రాంతాలు, ఘోషలు, అదేవిధంగా రకరకాల పశువులను, గోవులను పాలిస్తూ ఉన్నవాళ్ళు, ఆ గోవులను ఉంచే ప్రాంతాలు, సార్ధము, అర్థము అంటే ధనము, ధనాలతో కూడి ఉన్నది ఏదైతే వాణిజ్యము, వర్తకము నడుస్తూ ఉన్న అంగళ్ళతో ఉన్నదో ఆ ప్రాంతాలు, గిరులు, కొండలు, వనాలు, అరణ్యాలు, ఆశ్రమాలు, అది ఇది అని లేదు. ఏది అడ్డమొస్తే అది వాటిలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడాయన. ఎక్కడ ఆగట్లేదు. ఆయన వెంటబడొస్తున్నారు. ఈ రకంగా పిచ్చివాడిలాగా, చెవిటివాడిలాగా దేనికి రియాక్ట్ గాకుండా, ఏది పట్టించుకోకుండా ఉంటే చూసే వాళ్ళకి వేళాకోళం ఎక్కువుంటుంది. ఆ లోపల ఉన్నదేమి, ఆ చొక్కా లోపల ఆ చర్మంలాగా కనిపిస్తూ ఉన్నది, దేహంలాగా కనిపిస్తూ ఉన్న లోపల ఉన్నది ఏమి తత్వము అని చూసే చూపు లేని అజ్ఞానులున్నారో వాళ్ళందరూ గూడా వెంటబడి వస్తూ దుర్జనులు ఈయనను తర్జనలతో అంటే వేళ్ళు చూపించి తాడనము లేదా యాక్చువల్‌గా వేళ్ళు చూపించి బెదిరించడం వరకే గాదు. మీద పడి కొట్టడము, అవమానించడము, మేహనము, ఆయన పైన మూత్ర విసర్జన చెయ్యడము, నిష్ఠీవనము ఆయన పైన ఉమ్మి వేయడము, పాషాణాలు, రాళ్ళు ఏదో చిన్న చిన్న గులకరాళ్ళ లాంటివి, సకృత్ మలము మొదలైనవి, రజస్ అంటే దుమ్ము మొదలైనవి, ఇవన్నీ గూడా ప్రక్షేపణము మీద విసురుతూ, ఆయన పైన మూత్ర విసర్జన చేస్తూ, ఆయన పైన మలము, రాళ్ళు, మట్టి అవన్నీ విసురుతూ, పూతివాతము, దుర్గంధ వాసనలన్నీ ఆయన వైపు వదులుతూ, దురుక్తులతో, చెడు మాటలతో, అపవాదాలతో ఆయన్ని పరిభూతుణ్ణి చేస్తూ ఉంటే గూడా, ఆయన్ని అవమానిస్తూ ఉంటే గూడా, ఆ విధంగా వాటన్నింటిని పొందుతూ కూడా గణనను పెట్టక ఆయన లెక్క జేయలేదు దేనికి గూడా. ఎట్లా ఉన్నాడు అంటే వన మద ఇభంబు, ఇభము అంటే ఏనుగు. మదగజము అడవిలో వెళ్ళిపోతూ ఉంటే, ఏవో దోమలు, ఈగలు, మక్షికములంటే ఏవో ఈగలు మొదలైనవి ఆయన చుట్టూ చేరి శబ్దాలన్నీ చేస్తూ ఆయన్ని కుట్టడానికో, ఆయన పైన వాలడానికో అట్లా ప్రయత్నం చేస్తే ఏనుగు పట్టించుకుంటుందా? అట్లానే ఈయన పైన వాళ్ళు ఏమి జేసినా సరే ఆయన అసలు దేహమే పట్టించుకోని వాడు దేహానికి చేసే వాటిని ఎక్కడ పట్టించుకుంటాడు? ఆ రకంగా అసల ఉపద్రవాలనుకోని ఆయన పట్టించుకోవడమే పట్టించుకోవట్లేదు. వేటిని కైకొనగా, వేటిని పట్టించుకోకుండా దేహాభిమానంబునన్ చిత్తచలనంబునొందక దేహాభిమానమే లేదు గాబట్టి, చిత్తము గూడా చలించేది లేదు. అంత స్థిరంగా ఉన్నారాయన. ఆ రకంగా ఏ చాంచల్యము పొందక, ఏకాకి అయి ఒక్కరే చరించుచుండన్ తిరుగుతూ ఉండగా, అతి సుకుమారంబులగు కరచరణ ఉరస్థలంబులు, విపులంబులగు బాహు అంశ కంఠ వదనాది అవయవ విన్యాసంబులు కలిగి, ప్రకృతి సుందరంబగుచు స్వతసిద్ధ దరహాస రుచిర ముఖారవిందంబై నవనళిన దళంబులన్ పోలి శిశిర కనీనికలన్ చెలువొంది అరుణాయతంబులగు నయనంబులచే ఒప్పి అన్యూన అధికంబులగు కపోల కర్ణ కంఠ నాసాదండంబులచే తేజరిల్లుచు నిగూఢ స్మిత వదన విభ్రమంబులన్ ప్రకాశించు
తన దివ్యమంగళ విగ్రహంబుచే పురసుందరుల మనంబులకు అత్యంత మోహంబు కలుగజేయుచూ ఉన్నారు. అతి సుకుమారంగా ఉన్నారాయన. ఆయన కరములు, చరణములు, ఆయన చేతులు, కాళ్ళు, ఆయన ఉరస్థలము, విశాలమైన ఆయన బాహువులు, ఆయన అంశభాగము, ఆయన మూపు, ఆయన కంఠము, ఆయన వదనము మొదలైన అందమైన అవయవాలతో, ఆ విన్యాసంతో కలిగి ఉండి, ప్రకృతి సుందరము. సహజంగానే ఎంతో అందంగా ఉన్నారాయన. స్వతసిద్ధమైన చిరుదరహాసము ఎప్పుడూ ఉన్నది. ఆ రోచులతో ఉన్నారాయన. కాంతులతో ఉన్నారు. చిరునవ్వు చెదరట్లేదు ఆయనకు. అటువంటి ముఖారవిందంతో ఉన్నారు. నవనళిన దళంబుబోలే అప్పుడే వికసించిన పద్మపు పత్రంలాగా ఉన్నాయి ఆయన కన్నులు. కళ్ళ మధ్యలో శిశిర కనీనికలు. శిశిరము అంటే చల్లటి, కనీనికలు అంటే కనుపాపలు. అప్పుడే వికసించిన ఎర్రటి పద్మాల వంటి, పద్మపు రేకుల వంటి కన్నులతో, ఆ కళ్ళ మధ్యలో చల్లటి, నల్లటి కనుపాపలతో చెలువొందుతూ ఉన్నారు. అరుణము ఎర్రగా ఉన్న ఆయతము విశాలమైన కన్నులతో ఒప్పి, న్యూనము కాదు, అధికము గాదు, ఎక్కువ తక్కువ గాకుండా సమానంగా ఉన్న కపోలములు, చెక్కిళ్లతో, కన్నములు చెవులతో, కంఠముతో, నాసాదండము, ముక్కు దూలంతో తేజరిల్లుతూ, నిగూఢ స్మితవదనము, దాచుకుంటూ ఉన్న చూపు, చిరుదరహాసంతో ఉన్నారాయన. గూఢంగా ఆయన నవ్వుతే గూడా ఎంతో గంభీరంగా ఉన్నది. అటువంటి విభ్రమంతో, ఆశ్చర్యంతో అందరూ ఆయన వెంటబడి వస్తూ ఉండగా, ఈ విధంగా ప్రకాశిస్తూ ఉన్నారు ఆయన అందమైన విగ్రహంతో. పురసుందరులు ఆయన ఊళ్ళలో నుంచి, పల్లెల్లో నుంచి, గ్రామాల్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే, చూస్తూ ఉన్న వాళ్ళ మనసులకు అత్యంత మోహాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఆయన అంత అందంగా, అంత సుందరంగా ఉన్నారు. ధూళిచేత మిగుల ధూసరితంబునై జడలు కట్టి కడు పిశంగ వర్ణమునగు కేశపాశమును వెలిగించుచూ ఇతరులు ఎవరూ తన్ను ఎరుగకుండా ఉన్నారాయన. ధూళిచేత దుమ్ము గొట్టుకుని పోయి ధూసరితమై, ధూ అంటే ధూమము, పొగలాగా ఉన్నది. మట్టి గొట్టుకుని పోయి ఆయన జుట్టంతా జటలు గట్టి ఉన్నది. కడు పిశంగ వర్ణము, మరి రాగి రంగులో ఉన్నది కేశపాశము. ఆ రకంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఆ లోపల ఉన్న తత్వమేమి, అది మాత్రం ఎవరికీ తెలియకుండా ఉన్నది. చూసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. చూడలేని వాళ్ళకి తెలియదు. చూడలేని వాళ్ళకి ఆ దేహం ఒకటే కనిపిస్తుంది. దుమ్ము కొట్టుకుని పోయిన ఆకారము, జటలు గట్టిన జుట్టు ఇంతే కనిపిస్తాయి. ఆ లోపల ఉన్నదేంటో దాన్ని చూడగలిగే వాళ్ళకి, ఆ చూపున్న వాళ్ళకి తెలుస్తుంది. అవధూత వేషంతో ఉన్నారాయన. ఇట్లు అవనిన్ మలినంబులైన అవయవములతో తవిలి చరించుచూ ఉండును భువి భూతాక్రాంతుడైన పురుషుని మాట్కిన్. అవధూత ఆయన పూర్తిగానే మొత్తం అన్ని దులిపేసుకున్నారు. మొత్తం ప్రాపంచికమైన విషయాలన్నీ దులిపేసుకుని ఉన్నారు ఆయన. ఆ అవధూత వేషంతో ఉన్నారు. ఆ విధంగా ఇట్లు అవనిన్ భూమిపైనంతా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటా. మలినంబులైన అవయవములు. ఆయన అవయవాలన్నీ మట్టి కొట్టుకుని పోయి ఉంటే, మలినమై ఉంటే, ఆ విధంగానే చరించుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. భూమిపైన మొత్తము భూతాక్రాంతుల్లాగా, ఏదో ఒక భూతం పట్టుకున్న వాళ్ళలాగా, ఏదో ఒక భూతం ఆవేశించిన వాళ్ళలాగా తిరుగుతూ ఉన్నారు. ఇంతవరకు బానే తీసుకొనొచ్చారు మన గంగన్న గారు. ఇక్కడ ఆయనకి విషయం అర్థం కాలేదు మళ్ళీ. మొత్తమే తారుమారు చేసి రాశారు. మొత్తమే ఉన్నదానికి విరుద్ధంగా రాశారు. ఉన్నదొకటైతే ఈయనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకో తెలియదు. అంత దూరం వస్తారు, జారిపోతారు. ఎంతటి పండితులు కూడా. ఎంత చదువుకున్న వాళ్ళు, 2 భాషల్లో పాండిత్యం కలిగిన వాళ్ళు. మళ్ళీ ఏంటో అర్థమే కాదు నాకు. ఇక్కడ ఏంటో చెప్పారు. ఆయన ఇట్లా తిరుగుతూ ఉంటే భూమి మీద ఉన్న మనుషులకు బీభత్సంగా ఉన్నది అని అనుకుని అని చెప్తూ ఉన్నారు. ఆయన ఇట్లా అవధూత వేషంతో మట్టి కొట్టుకుని పోయి ఎక్కడ పడితే అక్కడ పిచ్చివాళ్లాగా తిరుగుతూ ఉంటే ఆయన అవతారాన్ని చూసి ప్రజలు భయపడుతూ ఉన్నారు అని
అజగరంలాగా ఉన్నాడు అని, అంటే కదలకుండా అట్లా పడుంటున్నాడు అని రాశారు. కానీ కాదు. తప్పు. మహాపాపము. ఈ విధంగా దాన్ని అర్థం చేసుకుంటే మహాపాపం కలుగుతుంది. మనం పతనమైపోతాం, జారిపోతాం. కాబట్టి నేను మూలంలో నుంచి చూపిస్తాను. ఈ 5వ స్కందంలోనే 5వ అధ్యాయంలో 32వ శ్లోకంలో మన వ్యాసుల వారు అసలు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేశారో చూపిస్తాను. భగవాన్ మన భగవంతుడు ఋషభుల వారు ఇమం లోకం ఈ లోకము యోగస్య అథా ప్రతీపమివ ఆచక్షాణః. ప్రతీపం అంటే విరుద్ధం అని అర్థం. ప్రతీపం అంటే దానికి వ్యతిరేక దశలో ఉన్నది అని అర్థం. యోగానికి అంటే ఆత్మయోగానికి నిజంగా కూడా ఈ లోకము వ్యతిరేకము కదా. లోకమంతా అసత్ మార్గము, లోకమంతా అనాత్మ, ఆత్మ కానిది ఈ లోకము అని ఆయన చూసుకున్నారు. అయితే తను కానిదంతా కనిపిస్తూ ఉన్నట్టుగా ఉంటే దానికి ఏమైనా ప్రతిక్రియ చేద్దామా? దానికి ఏమైనా ప్రతీకారం చేద్దామా అంటే అటువంటి ప్రతీకార కర్మ, ప్రతిక్రియా కర్మ బీభత్సం అనుకున్నారాయన. అసలే ఈ లోకము ఆత్మకు వ్యతిరేకము. ఇప్పుడు ఆ లోకం ఆత్మకి వ్యతిరేకం కాబట్టి దాన్ని లేకుండా చేద్దామా? దాన్ని ఇంకేమైనా చేద్దామా? అంటే అది బీభత్సం. ఇంకా భయంకరం. ఎందుకు? ఆ లోకం ఉన్నది అని అనుకున్నప్పుడే గదా దాన్ని ఏమైనా చేయడానికి ప్రయత్నం చేసేది. రెండోది ఉన్నది అని అనుకోవడమే కదా భయం కలిగించేది. భయము ఏది? రెండోది ఉన్నది అన్న భావన. రెండోది ఉన్నది అంటేనే భయం. అదే బీభత్సం. బీభత్సం అంటే భయం కలిగించేది అని అర్థం. బీభత్సంగా ఎందుకుంటుంది? భయం దేనికి కలుగుతుంది? రెండోది. ద్వితీయమే భయం. ఈ లోకము ఆత్మకు విరుద్ధము, వ్యతిరేకము, అనాత్మ అది. ఆ అనాత్మకు ఏమైనా చేద్దాము, దానికి ప్రతీకారం చేద్దాము, లేకుండా చేద్దామంటే లేని దాన్ని లేకుండా ఎక్కడ చేస్తాము? లేని దాన్ని లేకుండా చేయడం అని ప్రయత్నం చేస్తే అది ఎట్లయినా జరగదు. ఈలోగా లేని దాన్ని ఏంటో చేయడానికి బయలుదేరితే ఉన్నది అని అనుకోవాల్సి వస్తుంది కాబట్టి రెండోది ఉన్నది అంటే అదే బీభత్సం. అదే భయం కలిగిస్తుంది, భయానకము. కాబట్టి ఆయనేం చేశారు? వ్రతం పెట్టుకున్నారు. అజగర వ్రతం. అంటే ఎక్కడ పడున్నారో అట్టే పడుంటారు అయిపోయిందింక. ప్రపంచంతోటి ఇంకా ఏ వ్యవహారము పెట్టుకోవట్లేదాయన. దేహానికి కావాలంటే అది ఆడ పడుంటుంది. తనకి ఆకలేస్తే అది తింటుంది, లేతే తాగుతుంది, లేతే అక్కడే మలమూత్ర విసర్జనాలన్నీ చేస్తూ ఉంటుంది. అక్కడే ఉంటుంది. అందులోనే పొర్లుతుంటుంది. అయితే ఏమి? రెండోది ఉన్నదని ఆయన అనుకోవట్లేదు. అసలు ఉన్నది అని అనుకుంటే అది బీభత్సం అనుకున్నారాయన. ఆ రకంగా ఉన్నారాయన అని ఇక్కడ రాస్తే దానికి ఏంటో జెప్పారిక్కడ. దాన్ని చదివి మరి ఎక్స్‌ప్లెయిన్ జేయడం, మళ్ళీ దాన్ని ప్రచారం చేయడం. మళ్ళీ ఇక్కడ అదే విషయం. ఆయన బీభత్స రూపంగా ఆయన బీభత్స రూపంగా ఉన్నారు అని మన బుద్ధికి అర్థమవుతూ ఉన్నది అంటే, మనకిక్కడ భాగవతంలో వ్యాసుల వారు చెప్తూ ఉన్నది ఏమీ అర్థం గావట్లేదని అర్థం. ఆయన బీభత్స రూపంగా లేరు. ప్రపంచం బీభత్స రూపము. ఇది విషయము. మన దరిద్రం ఎట్లా ఉంటుంది అంటే, దరిద్రము అంటే కిందికి జారిపోవడం అని అర్థం. అధోపతనాన్ని దరిద్రం అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఎంత జారిపోయి ఉండాలి అంటే, ఇటువంటి అర్థం చేసుకోవాలి అంటే, ఒక జైలున్నదనుకోండి. ఆ జైలు లోపల ఉన్నవాడికి, ఆ జైలు లోపల ఒకడున్నాడనుకోండి. ఆ జైలు ఇవతల ఒకడున్నాడనుకోండి. ఇప్పుడు జైలు ఇవతల వాడికి జైల్లో ఉన్నవాడు అని కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ జైలులో ఉన్నవాడు కూడా బయటికి చూస్తే, బయటి వాడు జైల్లో ఉన్నవాడిగా కనిపించొచ్చు. ఎందుకు అంటే ఆ కటకటాలుంటాయి గదా! జైలు సెల్ ఊచలు. ఆ ఊచలు మధ్యలో ఉన్నాయనుకోండి. ఒకడేమో బయటున్నాడు, ఒకడు లోపడున్నాడు. అయితే లోపల ఉన్నవాడు చూస్తే
ఈ బయటున్నవాడు గూడా జైల్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక రూమ్ ఉన్నదనుకోండి. ఒక రూమ్ ఉన్నది. ఆ రూమ్‌లో మధ్యలో ఈ ఊసలున్నాయి. ఐరన్ రాడ్స్ ఉన్నాయి. ఈ రాడ్‌కి ఇవతల వైపు నిలబడ్డవాడు వాడిని చూస్తే వాడు జైల్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. అవతల వైపు ఉన్నవాడు ఇటు చూస్తే వీడు జైల్‌లో ఉన్నట్టు కనిపిస్తుంటుంది. ఆ రకంగా మనం ఎక్కడ ఉన్నామో దాన్ని బట్టి ఉంటుంది. నేను ఆత్మస్థితిలో ఉన్నాను అంటే అనాత్మ బీభత్సంగా ఉంటుంది. నేను అనాత్మల్లో నిలబడి ఆత్మని చూస్తే ఆత్మ బీభత్సంగా కనిపిస్తుంది. మనం ఎక్కడ నిలబడ్డామో దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ చూసే చూపు ప్రపంచంలో నిలబడి చూస్తూ ఉంటే మన ఋషభుల వారిని, ఆయన బట్టలు గూడా కట్టుకోకుండా దిగంబరంగా దుమ్ము గొట్టుకుని పోయి, జట్టలు గట్టిన జుట్టుతో ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జనలు చేస్తూ, ఎక్కడ పడితే అక్కడ తింటూ, పడుకుంటూ అట్లా ఉంటే, నేను ప్రపంచం వైపు నుంచి చూస్తే నాకు అది కొంచెం రోత పుట్టించే విధంగా, నాకు జుగుప్స కలిగే విధంగా, నాకు బీభత్సం కలిగే విధంగా అనిపించొచ్చు. ఎందుకు? నేను అనాత్మల్లో ఉండి చూస్తున్నాను. నేను ఓన్లీ ఆ దేహం మాత్రమే చూస్తూ ఉన్నాను. అయితే కానీ ఒకవేళ నేను ఆ దేహం లేదు, ఆ దేశం లేదు, అసలా లోకం లేదు. అన్నీ అనాత్మలు. నేను నేనుగా చూస్తూ ఉన్నాను అంటే, నేను నేనుగా ఉండి చూస్తూ ఉన్నాను అంటే అన్నీ అనాత్మలే. అది బీభత్సము. ఎందుకు? రెండోది ఉన్నది అని కనిపిస్తే అది భయంకరము. కాబట్టి నేనెక్కడ ఉన్నాను దాన్ని బట్టి ఏది ఎవరికి బీభత్సంగా కనిపిస్తుంది అని ఉంటుంది. ఇక్కడ వ్యాసుల వారు ఈ పద్యం రాసిస్తూ ఉన్న సమయంలో ఆత్మగా నిలబడి రాసిచ్చారాయన. కాబట్టి ఆయనకు ఈ లోకం, లోకం బీభత్సం. కానీ దానికి అర్థం చెప్తూ ఉన్న సమయంలో ఇక్కడ ఈ పద్యానికి అర్థం రాసి ఈ పద్యంగా దాన్ని అనువాదం చేస్తూ ఉన్న వాళ్ళకి, వాళ్ళు నిలబడి ఉన్నది ప్రపంచంలో అనాత్మలో గాబట్టి, వాళ్ళకి ఆయన బీభత్సంగా కనిపిస్తున్నాడు. ఇంక దీన్ని మించిన బీభత్సం ఇంకేమైనా ఉందా? దీన్ని మించిన బీభత్సం ఇంకేమైనా ఉందా? అంత జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనువాదాలు అవన్నీ చదువుతున్నప్పుడు. అసలు మూలంలోనే చాలా ప్రాక్షిప్తాలున్నాయి. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అయితే కానీ ప్రాక్షిప్తాలు తీసి పక్కన బెట్టిన తర్వాత, ఏవి మిగిలిపోయాయో అవన్నీ గూడా మన వ్యాసుల వారు చెప్పినవి, ఉన్నవి ఉన్నట్టు చదువుకుంటే పూర్తిగా ఆత్మతత్వ విజ్ఞాన ఉపదేశం అది. మధ్య మధ్యలో ప్రాక్షిప్తాలుంటాయి. అవన్నీ పక్కకెళ్తూ ఉంటాయి. తెలుస్తూనే ఉంటాయి. కనీసంలో కనీసం ప్రాక్షిప్తాలు తీసేసి మూలంలో వ్యాసవారు చెప్పింది చదువుకుంటే ఉన్నది ఉన్నట్టు అర్థమవుతుంది. ఆయన ఏం చెప్తున్నారో ఆత్మ గురించి అర్థమవుతుంది. కానీ అసలు ఇందులో ఉన్నదే సరిగా అర్థం గాక, ఇంక దాన్ని అనువాదం చేస్తూ మొత్తం వీళ్ళ గుణాల పరంగా చూస్తూ, వీళ్ళు అనాత్మ వైపు నుంచి చూస్తూ ఆత్మతత్వాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు అర్థాలు మారిపోతాయి. అనర్థాలన్నీ కలుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏ యాంగిల్ నుంచి చెప్తున్నారో అన్నది అత్యవసరము. సరైనవే ఆయన బీభత్సంగా లేరు. ప్రపంచం బీభత్సం. ఈ విధంగా వసుంధరన్ పడియుండి అన్నంబు భుజించుచు నీరు త్రావుచు మూత్ర పురీషంబులు విడుచుచు అవి శరీరంబునంటన్ పొరలుచుండు. ఆయన ఈ విధంగా అజగర వృత్తితో కొండ చిలువలాగా ఓ చోట పడుంటారు. అక్కడే ఏమైనా అన్నం ఉంటే తింటారు. అక్కడే నీళ్ళేమైనా ఉంటే తాగుతారు. అక్కడే మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. అవి దేహానికి అంటుకుంటూనే ఉంటాయి. అందులోనే పొర్లుతూ ఉంటారు. కానీ మాత్రము మరియు తత్పురీష సౌగంధ్యయుక్తంబగు వాయువు దశ దిశలన్ దశయోజన పర్యంతంబు పరిమళింపంచేయుచుండ ఆయన ఆ విధంగా ఒళ్ళంతా మలమూత్రాలు మిగిలినవన్నీ పులుముకుంటూ అట్లానే దొర్లుతూ ఉంటే గూడా, ఆయన నుంచి వస్తూ ఉన్న సుగంధ పరిమళము ఎంత అంటే, ఒక 10 యోజనాల దూరము అన్ని వైపులా వ్యాపిస్తూ ఉన్నది. అయితే నిజంగా ఇట్లా జరుగుతుందా? ఏం చెప్తున్నారిక్కడ వ్యాసుల వారు? మన వ్యాసుల వారు ఏం చెప్తున్నారు? నిజంగా మూలంలో గూడా ఇదే చెప్పారాయన.
మూలంలో గూడా పురీష సురభి సౌగంధ్య వాయు తం దేశం దశయోజనం సమంతాత్ మొత్తం ఆ సురభించకార మొత్తం పరిమళ భరితమైపోయింది ఆ చుట్టుపక్కలంతా అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు వ్యాసుల వారు అని. దీని గురించి నేను కొద్ది వారాల తర్వాత ఇంకా లోతుగా విచారణ చేస్తాను. చాలా లోతుగా, చాలా జాగ్రత్తగా చెప్తూ ఉన్నదేమి ఇక్కడ అని విచారణ చేస్తాను. ఇప్పుడు ఊరికే విషయం మాత్రం చెప్తూ వెళ్తూ ఉన్నాను. కాబట్టి ఎంతవరకొచ్చామో మన గురువుగారు ఉంటే అట్లా అజగర వృత్తితో కొండ చిలువలాగా పడుంటారు. లేకపోతే ఆయన కదిలేరనుకో అప్పుడు గోమృగ కాక చర్యంబులం చరించుచు ఏదో ఒక ఆవో, ఏదో ఒక జింకో, ఏదో ఒక కాకో, ఏవో పక్షులో, పశువులో వెళ్ళిపోతున్నాయనుకోండి. కొండ చిలువలు అట్లా పడుంటాయి. అక్కడే పొర్లుకుంటూ ఉంటే తినడం, అక్కడే మూత్ర విసర్జన, మల విసర్జన చేస్తూ అక్కడక్కడే పొర్లుతూ ఉండడం. ఆయన లేచి కదిలితే ఏదో పశువులాగానో, పక్షిలాగానో. పశువులు, పక్షులు వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ తింటూ ఉంటాయి. వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ మలమూత్ర విసర్జనలు చేస్తూనే ఉంటాయి. ఆ రకంగా. లేదా ఎక్కడుంటే అక్కడే ఆగడం, నిద్రొస్తే, ఆ దేహానికి నిద్రొస్తే, ఆ దేహం ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం, నిద్రపోవడం. మళ్ళీ ఒకవేళ లేచి కదిలితే నడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఎక్కడ మూత్రం వస్తే అక్కడ మూత్ర విసర్జన చేయడం, ఎక్కడ మలం విసర్జన చేయాలనిపిస్తే చేస్తూ వెళ్ళిపోవడం. ఎక్కడ ఏమైనా దొరికితే తింటూ వెళ్ళిపోవడం. ఇంకింతే. ఆ రకంగా. ఉంటే కొండ చిలువలాగా, ఏదో బండరాయిలాగా. కదిలితే ఏదో పశువుల్లాగానో, పక్షుల్లాగానో. ఆ రకంగా ఉన్నారాయన. భగవదంశంగా భగవదంశ కాదు. భగవంతుడు. అంశం కాదిది. భగవంతుడు ఋషభుడు. ఎందుకు అంటే ఇక్కడ భగవన్ భగవాన్ అనే రాశారు. భగవాన్ అనే రాశారు మన వ్యాసుల వారు. భగవద్ అంశే అని రాయలేదు. ఈ విధంగా భగవంతుడు ఋషభుడు మహానందముననుభవించుచు తనయందు సర్వభూతాంతర్యామియగు వాసుదేవుని ప్రత్యక్షంబుగా కనుగొని సిద్ధిని పొందిన వైహాయస మనోజవ పరకాయ ప్రవేశ అంతర్ధాన దూరగ్రహణ శ్రవణాది యోగ సిద్ధులు వీటన్నింటి గురించి కూడా నేను విచారణ చేస్తాను. తమంత వచ్చినన్ గైకొనక ఉండే. ఈ విధంగా ఋషభుడు ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆది దైవికమైన మొత్తం తత్వాలను తనలోనే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారాయన. అపరోక్షానుభూతితో ఉన్నారు. అటువంటి స్థితిలో ఆయన ఎటువంటి సిద్ధి, ఆత్మసిద్ధి సాధించి ఉన్నారు. ఆయనకు ఏవో అణిమాది అష్టసిద్ధులు కూడా కలుగుతాయి. అయితే ఏమి? అన్నీ తానే అయి ఉండగా ఎన్నో వచ్చి చేరుతాయి. వైహాయసము ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోవడం. మనోజవము మనసంత వేగంగా వెళ్ళిపోగలగడము. పరకాయ ప్రవేశము వేరే దేహాల్లోకి వెళ్ళిపోవడము. అంతర్ధానము కనిపించకుండా మాయమైపోవడము. దూరగ్రహణము ఎక్కడో ఉన్న శబ్దాల్ని వినడము. ఆ తర్వాత ఈ విధంగా దూరగ్రహణ శ్రవణము. రకరకాల యోగ సిద్ధులు అవే వచ్చి ఆయనలో చేరుతూ ఉంటే కూడా ఆయన పట్టించుకోకుండా ఉన్నాడు. ఎందుకు? రెండోది ఉన్నదని ఆయన అనుకుంటే కదా! అన్నీ ఆయనవే కాబట్టి అన్నీ ఆయనలోనే ఉంటాయి మరి. అన్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాలు ఆయన ఏంటో రాశారు మన అనువాదకులు. దాన్ని ఇంక నేను పట్టించుకోవట్లేదు. మూలంలో ఏమున్నది అంటే, ఆ రకంగా ఆయన ఏదో పక్షిలాగానో, పశువులాగానో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయనున్నారు. ఆయన అసలు ఏమాత్రం ఉద్ధర మంత్రం అసలు ఈ మాట రాయలేదు. ఈ మాట రాయలేదు. ఎంత అన్యాయం అంటే, అనువాదం చేస్తూ ఉన్న సమయంలో దారనబోయేవన్నీ కల్పించే అనువాదాలు, లేనిపోనివన్నీ అనువాదాలు సరే గాని, ఉన్న వస్తువు ఒక్క ముఖ్యమైన విషయం చెప్పారు. ముఖ్యమైన, కీలకమైన కీ టర్మ్ వాడారు మన వ్యాసుల వారు. ఉదరమంతరం చెయ్యలేదు అని రాశారు. తైత్తిరీయోపనిషత్తులో ఉదరమంతరం చేసావంటే నీకు భయం ఉంటుంది. అదే బ్రహ్మము భయమై కనిపిస్తుంది. ఎందుకు? నువ్వు భేదం చూసావంటే. ఉత్తరం, అంతరం చూసావంటే ఏమాత్రం అంతరం. నీకు ఇంకొకటి ఏది వేరేగా లేదు. నువ్వు తప్ప ఇంకేదీ లేదు.
అయితే నువ్వు కాక నీకు ఇంకొకటి ఏదో వేరేగా ఉన్నది అని ఏ మాత్రం అల్పంగా చూసినా సరే అదే భయమవుతుంది నీకు అని ఒక చాలా అతి ముఖ్యమైన ఉపనిషత్ రహస్యం ఉన్నది. ఒక అతి ముఖ్యమైన ఉపనిషత్ రహస్యం. ఆత్మనః అవ్యవధాన అనంతర ఉదర భావము. అసలు ఉదరమంతరం లేకుండా ఉన్న స్థితి. అటువంటి స్థితిలో ఏమో వస్తాయి యోగ సిద్ధులు. అయితే ఏమి ఆయన పట్టించుకోను గూడా లేదు. ఎందుకు? ఆయన మహానందాన్ని, ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆనంద మీమాంస అని ఎన్నో చెప్తూ వచ్చింది మనకు తైత్రీయం పాపం. అసలు ముఖ్యమైన విషయాన్ని వదిలిపెట్టి మిగిలినవన్నీ మార్చి, కొన్ని చేర్చి ఏంటో రాశారు. కాబట్టి అందరూ జాగ్రత్త. మూలం లేకుండా అనువాదాలు మాత్రమే. ఎక్కడ దేని గురించి చదవడానికి వీల్లేదు. ఒరిజినల్ టెక్స్ట్ చదవకుండా దాని ట్రాన్స్‌లేషన్స్ ఏ భాషలో ఉన్నా సరే, అవి ఎంత గొప్పగా ఉన్నా సరే, ఓన్లీ ట్రాన్స్‌లేషన్స్‌ని మాత్రము చదివి అక్కడికి ఆగడానికి వీల్లేదు. కావాలంటే ట్రాన్స్‌లేషన్స్ హెల్ప్ చేస్తాయి. కొంతవరకు హెల్ప్ చేస్తాయి. అయితే కానీ మూలము అత్యవసరము. ఏ సబ్జెక్ట్ అయినా సరే. పైగా ఆత్మ సబ్జెక్ట్ మూలము ఇంక మరీ అత్యవసరం. సరే ఇంతకి అప్పుడేం జరిగిందంటే, ఆ విధంగా ఆయన ఉన్నారు. మన రాజు అంటే పరీక్షిత్ ఆత్మారాములై ఉన్న వాళ్లకు యోగం వల్ల ఏదో యోగమన్న గాలి తోస్తూ ఉంటే, దానివల్ల జ్ఞానము అగ్నిలాగా జ్వలిస్తూ ఉంటే, అటువంటి యోగాగ్నిలో, జ్ఞానాగ్నిలో కర్మ బీజాలన్నీ భర్జనము మొత్తమే వేగిపోతే, మళ్ళీ జన్మలనిచ్చేందుకు అవకాశమే లేకుండా పోతే, యదృచ్ఛయా ఉపగతాన్ని వచ్చే ఏవేవో ఉంటాయండి ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు. అయితే ఏమి? వాళ్ళేం పట్టించుకుంటారు? పైగా వాటిని తగులుకున్నాము అంటే మళ్ళీ అవి క్లేశదము. మళ్ళీ జన్మలన్న దుఃఖాలనిస్తాయి. వీళ్ళు అసలు పట్టించుకోరు. అవి వాళ్ళకి ఏ రకమైన జన్మలను, క్లేశాలను ఇవ్వవు అని మన రాజు పరీక్షిత్ మహారాజ్ అంటే, ఋషి సత్యం ఉక్తం అవును నిజం నువ్వు చెప్పింది అన్నారు. ఆ తర్వాత ఉన్నది చాలా భాగం మళ్ళీ అది గూడా ప్రాక్షిప్తము. అయితే మళ్ళీ ఇక్కడ 6వ శ్లోకం నుంచి మొదలవుతూ ఉన్నది. ఏవం అఖిల లోక పాల లలామహ అపి అఖిల లోక పాలకులకు కూడా శిరోభూషణంగా ఉన్నారాయన అని చెప్తూ ఉన్నదేదున్నదో ఇంకక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఇక్కడ స్టార్టింగ్ కొంచెం 1:30 లైన్‌లు వదిలిపెడితే ఇంకిక్కడి నుంచి మామూలుగా చదువుకుందాం లోకభవ్యుల దగ్గర నుంచి. లోకభవ్యులైన వారలచే అభినందనంబులు పొంది వెలయంగ అవధూత వేష భాషణంబుల ఎరిగి కొనగరాని భగవత్ స్వరూపంబు గలిగి ఆ రూపమందు పరమ యోగ ధ్యాన పరులకు ఎల్ల దేహత్యాగ సమయంబు అంతలోన చూపుచుండియు దేహంబు పాపన్ ఇచ్చగించెన్ అచ్చట ఆద్యుడు అతుల దివ్య ప్రకాశుడు అమరగురుడు పరమపురుషుడు ఋషభుడు ఓ పార్థివేంద్ర లోకపాలకులకు కూడా పైన ఉన్న వాళ్ళ చేత నమస్కారాలు పొందే మన ఋషభుల వారు ఇప్పుడు అవధూత వేషంలో ఉన్నారు. ఆ భాషలతో భాష ఎక్కడుంది? ఆయన ఎవరితో మాట్లాడట్లేదు. ఏ రకంగా గూడా తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉన్నారు. ఆ భగవంతుడు ఆ స్వరూపంగా ఆయన దేహాన్ని త్యాగం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే యోగమాయగా కలిగిన ఆ దేహాన్ని అదే విధంగా యోగంతోటే ఆయన విరమించాలని నిశ్చయించుకున్నారు. ఆ దేహాన్ని పాపన్ వదిలిపెట్టే ఇచ్ఛతో ఆయన యోగీంద్రుడు గాదు. ఆయన భగవంతుడు. యోగీంద్రులకు మార్గం చూపిస్తూ ఆ ఆద్యుడు ఎందుకు అంటే మూలంలో గూడా ఏవం ఈ విధంగా ముక్తలింగుడై భగవంతుడు ఋషభుడు యోగమాయా వాసనతో ఉన్న ఈ దేహాన్ని వదిలిపెడుతూ అని చెప్పారు.
ఇంతకీ ఆయన ఆ పరమ పురుషుడు ఋషభుడు ఓ పార్థివేంద్ర, అంత విముక్త లింగుడు భగవంతుడు ఋషభుడు మనంబున దేహాభిమానంబు విసర్జించి కులాల చక్రంబు కులాలుని చేత భ్రమింపంబడి విసృష్టంబయ్యు భ్రమించు గతిన్. ఇంతవరకు ఈ ఎగ్జాంపుల్ మూలంలో లేదు కానీ కరెక్ట్గా చెప్పారు మన గంగన గారు, కాబట్టి దాన్ని కూడా మనము చదువుకుందాము. ముక్తలింగుడు లింగదేహం కూడా వదిలిపెట్టేశాడు ఆయన. భగవంతుడు ఋషభుడు మనస్సులో దేహాభిమానాలన్నింటినీ వదిలిపెట్టారు. ఎట్లా ఉన్నది అంటే ఆ దేహం ఇంకా ఉన్నట్టుగా ఉన్నది. అది ఎందుకు భూమంతా తిరుగుతూ ఉన్నది అంట, కులాలకుడు ఉన్నాడు అనుకోండి, కుమ్మరివాడు. ఆయన కుండ తయారు చేయాలనుకున్నప్పుడు ఆ చక్రం పైన మట్టి ముద్ద పెట్టి దాన్ని చక్రాన్ని తిప్పుతూ గిరిగిరా ఆ కుండ తయారు చేస్తాడు. కుండ తయారయిన తర్వాత దాన్ని తీసి ఆయన లేచి వెళ్ళిపోతాడు. దాన్ని కాల్చడానికో దేనికో లేచి వెళ్ళిపోతే, అయితే ఆయన అంతవరకు గిరగిరా తిప్పాడు కదా! ఆ చక్రం ఇంకా కొంచెం తిరుగుతుంటుంది. కులాల చక్రము కులాలుని చేత భ్రమింపంబడి ఆయన తిప్పిన తర్వాత విసృష్టమయ్యి ఆయన ఆ తయారైన కుండ పట్టుకున్నాడు. దాన్ని కాల్చడానికి లేచి వెళ్ళిపోయాడు. అయితే ఈ చక్రం ఇంకా గుండ్రంగా తిరుగుతూనే ఉంటుంది కొంతసేపు. కొంతసేపు తిరుగుతుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. కానీ ఆ కొంతసేపయితే తిరుగుతుంది గదా! ఆ విధంగానే మన ఋషభుల వారి దేహం ఇంకా తిరుగుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ సంస్కార విశేషమైన ఏంటో గాదు. ప్రాచీన సంస్కార విశేషం ఏం లేదక్కడ. పూర్వ సంస్కారాలు ఆ వాసనలు గావిక్కడ చెప్పింది వ్యాసుల వారు. యోగమాయా వాసన అని చెప్పారాయన. పూర్వ కర్మల వల్ల కలిగిన ఏదో కర్మ వాసనల వల్ల కాదు. ప్రారబ్ధ కర్మ వాసనలు, పూర్వ జన్మ వాసనలు కాదు. యోగమాయా వాసన అని చెప్పారు. ఇటువంటివి కీ టర్మ్స్ మనము ఆదమరిచి ఉన్నామంటే కష్టమవుతుంది. అభిమాన ఆభాస. అభిమానం లేదు, ఆభాస మాత్రంగా ఉన్నది. దేహ చలనాదికంబుల ఒప్పియుండియు యోగమాయ వాసనచే యుక్తుడయ్యే. ఆయన యోగమాయ వాసనతో యుక్తుడు కాలేదు. యోగమాయ వాసనతో యుక్తమై ఉన్న దేహము తగులుకుని ఉన్నది. అది ఇంకా కొంత తిరుగుతున్నది అంతే. ఆయనకు లేదది ఆ వాసన. మరియు ఆ ఋషభుడు ఒక్క దినంబున కోంకణ వంక పట కుటకంబులను దక్షిణ కర్ణాట దేశంబులకు యదృచ్ఛంజని కుటకాచలోపవనంబున నిజాస్యకృత శిలా కవళుండగుచు ఉన్మత్తుని చంతంబున వికీర్ణకేశుడు దిగంబరుడై సంచరింపన్ వాయువేగ విధూత వేణు సంఘర్షణ సంజాతంబగు ఉగ్ర దావానలంబు తద్వనంబు దహింపన్ అందు దగ్ధుండయ్యన్. ఈ విధంగా ఆ ఋషభుడు ఆయన దేహం గిరిగిరా తిరుగుతూ ఉన్నది. ఆయన మొత్తం సర్వవ్యాపకమైన తత్వం. ఆ దేహం ఏదో తిరుగుతున్నట్టుగా ఉన్నది. ఒక దినం ఏమైంది? కోంక, వేంక మొదలైన రకరకాల దేశాల్లో తిరుగుతూ ఉన్న దేహము యదృచ్ఛగా అనుకోకుండా కుటకమన్న ప్రాంతంలో ఒక కుటకమన్న అచలం ఒకటున్నది. పర్వతం. అక్కడ ఉపవనాలున్నాయి. అడవులు. ఆ అడవుల్లో కూడా ఆయన నిజాస్యకృత శిలాకవళంబు నోట్లో మట్టి పెడ్డలు పెట్టుకుని ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నారంటే, అసలు ఆయన మొత్తం సర్వవ్యాపకము. ఆ దేహం ఉన్నది. ఆ దేహం మాత్రం తిరుగుతూ ఉన్నదంతే. అంతంత మాత్రంగా. యోగమాయ వల్ల కల్పించబడ్డ ఆ దేహము అట తిరుగుతూ ఉన్నది. ఈలోగా ఏం జరిగింది? దానికి కూడా అన్నమా, మట్టి పెడ్డ భేదం లేకుండా ఉన్నది. అదే దానికే అసలు అందులో ఉండవలసిన వాడు అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు ఎక్కడైనా ఉంటాడు, ఏమైనా చేస్తాడు. ఈలోగా ఆ దేహము దానికి మట్టి పెడ్డ, అన్నం ముద్ద భేదం లేదు. అదేదో నోట్లో పెట్టుకొని తిరుగుతుంది. ఈ రకంగా ఉన్మత్తుల్లాగా వికీర్ణకేశుడు జుట్టంతా విరబోసుకుని దిగంబరుడు సంచరిస్తూ ఉంటే, అక్కడ కుటకాచలం పక్కన ఉన్న ఏదో అడవిలోని వేణువుల సమూహమున్నది. వెదురు చెట్లున్నాయి. ఆ వెదురు చెట్లు గాలికి ఒకదానితో ఒకటి ఒరుసుకుని, ఆ సంఘర్షణ వల్ల, రాపిడి వల్ల ఉగ్రమైన దావానలము, దావము అంటే అడవి.
దావానలము అన్న, కారు చిచ్చు అన్న, కారు అన్న, దావము అన్న అడవి అని అర్థం. చిచ్చు అన్న, అగ్ని అన్న మంట రగులుకున్నది. ఇంకా ఆ కారు చిచ్చు, ఆ దావానలము ఆ వనాన్ని దహింపచేసింది. ఆ అడవిని కాలుస్తూ ఉన్నది. అడవిని కాలుస్తూ ఉంటే, ఈ కర్ర గూడా అందులో తిరుగుతూ ఉన్నది గదా! ఎటో బడి తిరుగుతూ ఉన్నది. అది గూడా అందులో కాలిపోయింది. ఇంతకదే విషయం. ఇంకా తర్వాత ఉన్నదంతా గూడా మొత్తము రాక్షిప్తం కాబట్టి నేను చదవట్లేదు. నిత్యానుభూతమౌ నిజరూప లాభ నివృత్తమై తగు మహాదృష్టం కలిగి అతులిత విపుల మాయారచితంబైన లాభంబునకు తగులంబు లేని లాభంబునకు తగులుకుని ఉన్న మతి కల్గిన లోకులకు అతివేడ్కన్ కరుణించి అభయదానంబు ఇచ్చి అందరకు ఇలా అవ్యయంబై దివ్యమై మహానందమై ఏంటో అయి ఉన్న అవన్నీ ఎక్కువగా రాశారు. మోక్ష మార్గాన్ని చూపించి మోక్ష మార్గం కాదు. ఏంటో ఉన్నాయని ఎక్కువన్నీ రాసిన తర్వాత, ఆ విధంగా తనదు లోకంబు చూపింప తగిన ఎట్టి వృషభుడు జనులకు అద్భుతముగా నిత్యానుభూతము ఆత్మానుభూతి దాన్ని పొందిన తర్వాత ఏవో తృష్ణలు ప్రాపంచికమైన కోరికలు ఉంటాయా అవెప్పుడో నశించిపోగా అయితే మాయ వల్ల రచింపబడ్డ ఏవేవో పదార్థాలుంటాయి అవి కావాలి అని లోభితనంతో ఆ ప్రయోజనాలకి లాభాల కోసం వాటిలో తగులుకుని ఉన్న మత్తులుంటాయి. అటువంటి బుద్ధులకు దయతో అభయాన్ని అంటే జ్ఞానాన్ని ఉపదేశం చేసి ఆ జ్ఞానంతో కలిగేదేమి అంటే తన లోకము ఆత్మలోకం తెలుస్తుంది. మాయ వల్ల రచించబడ్డ ఏవేవో పదార్థాలను చూసి కావాలి అని కోరుకుంటూ ఉన్న వాళ్లకు ఆత్మలాభము ఎట్లా అన్న విషయాన్ని ఆయన చూపించి ఆత్మస్థితిని చూపించారు మన ఋషభుల వారు. అంతవరకే ఉన్నది మూలంలో. కొంకవేంక అవన్నీ పురాలన్నీ తిరుగుతూ ఉన్నారు. దహించిన తర్వాత అప్పుడేం జరిగిందంటే సకల వేదలోక బ్రాహ్మణ ఆ తర్వాత నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ ఎప్పుడు ఆత్మలాభంతో ఉంటే ఆత్మతో తగులుకుని ఉంటే ఆత్మానందంతో ఉంటే ఇంక తృష్ణలేమి మొత్తం నివృత్తం. కానీ అటువంటి శ్రేయస్సు ఒకటి ఉన్నదని తెలిసి కూడా తెలియక కూడా అతత్ రచనయ చిరసుప్త బుద్ధేహ అతత్ రచనయ అతత్ రచన చేత అతత్గా మాయ చేత రచింపబడ్డ కల్పించబడ్డ వాటిని చూసుకుని అవే శ్రేయస్సని అనుకుంటూ ఉండి చిరకాలము ప్రకృష్టమైన సుషుప్తిలో ఉన్న బుద్ధులేవి ఉన్నాయో నిద్రలో ఉన్న బుద్ధులకు అతత్ రచనలు చూసుకుని అవే శ్రేయస్సు అనుకుంటూ ఉన్న బుద్ధులు ఏవి ఉన్నాయో సుషుప్తిలో ఉన్న చీకట్లో నిద్రలో ఉన్న బుద్ధులకు అటువంటి ఈ లోకానికి కరుణతో దయతో అభయాన్ని అభయం అంటే ఏమి ఆనందము అది ఆత్మలోకము దాన్ని ఎవరైతే ఆఖ్యానం చేశారో ప్రవచనం చేశారో ఉపదేశం చేశారో అటువంటి భగవంతుడైన ఋషభుడికి తస్మై ఆయనకు నమః నమస్కారము అని శుకుల వారు ఈ ఉపాఖ్యానాన్ని పూర్తి చేశారు. మన గంగన గారు ఇక్కడ చాలా చెప్పారు. అసలు ఇక్కడ ముందు మార్చారు. ఆయన ఆత్మానుభూతి తప్ప ఏమీ లేదు. అయినా కూడా అత్తత్ చూసుకుని మాయ చేత రచించబడ్డ వాటిని కావాలి అని తగులుకుని అదే శ్రేయస్సు అనుకుంటున్న లోకులకు
దయతో అభయదానం చేశారు. అభయం ఇచ్చారు ఆయన. అభయము అంటే ఏమి? తన లోకము, ఆత్మలోకము. అయిపోయిందక్కడికి. అంతవరకు చెప్పి అటువంటి వృషభుడికి నమస్కారము అని వ్యాసుల వారు భాగవతంలో రాసిచ్చారు. శుకుల వారు పరీక్షిత్‌కి చెప్తున్నారు కానీ గంగన గారికి ఇక్కడ వృషభుడికి నమస్కారం అని చెప్పడానికి మనసు అంగీకరించలేదు. ఆయన చెప్పలేదు. వృషభుల వారికి నమస్కారం అని చెప్పలేదాయన. ఇంకిక్కడి నుంచి వృషభుల వారి ఆఖ్యానం ద్వారా మనకందరికీ జ్ఞాననిష్టను ఉపదేశం చేసిన తర్వాత వ్యాసుల వారు ఇప్పుడు కర్మనిష్టను కర్మాధికారులై ఉండి కర్మల్లో తగులుకుని ఉన్న వాళ్లకు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎంత జ్ఞానులైనా సరే ఎంతటి పండితులైనా సరే జారిపోయేందుకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని చూపించడానికి తర్వాత ఉపాఖ్యానాన్ని మొదలు పెడుతూ ఉన్నారు. వృషభుల వారి పుత్రుడు అని కథగా భరతుడు అని ఆయన ఆఖ్యానము మొదలవ్వబోతూ ఉన్నది. అది చూస్తూ వెళ్దాము. భరతుడు అంతన్ ధరాతలంబు కడకన్ పాలించుచున్ దారుణీశ్వర చంద్రుడకు విశ్వరూపును సంజాతయ్యై ఉండి నిర్భర కాంతిని విలసిల్లు పంచజని పేరన్గల్గు కాంతామణిన్ కరమర్తిన్ ధర పెండ్లియాడే శుభలగ్నం బంధు భూవల్లభ. ఓ భూవల్లభ పరీక్షిత్ మహారాజా, భరతుడున్నాడు కదా, ధరాతలము ఈ రాజ్యాన్ని ఎంతో గొప్పగా పాలిస్తూ ఉన్నాడు. ఇంకొక రాజు ఉన్నాడు విశ్వరూపుడు అని, ఆయనకు ఒక కూతురున్నది పంచజని అని. ఆ పంచజని అన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని కథ. ఇట్లు వివాహితుడై ఆ పంచజని వలన అహంకారంబునన్ పంచతన్మాత్రలు జనించిన తెరంగున సుమతి రాష్ట్ర భృత్, అక్కడ కాదు కకారం కాదు తకారం, రాష్ట్ర భృత్ సుదర్శన. ఆ తర్వాత ఇక్కడ ఆచరణ కాదు, తెలుగు అనువాదంలో ఆచరణ అనున్నది. సంస్కృతంలో sanskritdocuments.orgలో ఉన్న కాపీలో ఆవరణ అని ఉన్నది. కానీ అక్కడ ఆధర్వణ అని చాలా ప్రతుల్లో రాసి ఉన్నది. ఆధర్వణం అనే తీసుకుందాం మనము. ఆవరణమో ఆచరణమో కాకుండా. కాబట్టి ఆ తర్వాత ధూమ్రకేతువులను ఏవురు పుత్రులను పుట్టించన్. అట మున్న అజనాభంబను పేర పరగు వర్షంబు భరతుడు పాలించు కతంబున భారత వర్షంబున పరగెను. ఇంతకీ ఈ విధంగా పెళ్లి చేసుకున్నాడు కదా మనవాడు. ఎవరు? భరతుడు. భరతుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? పంచజనిని. పంచజనిని పెళ్లి చేసుకుంటే వాళ్లకు పంచ పుత్రులు కలిగారు. ఎట్లా? అహంకారానికి పంచతన్మాత్రలు కలిగినట్టు అని చాలా ఓపెన్గా అనుమానం లేకుండా క్లూ ఇచ్చారు మన వ్యాసుల వారు. దాన్ని తెలుగులో మన అదృష్టం కొద్దీ గంగన గారు కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశారు. మన మూలంలో కూడా ఎట్లా భూతాదిహీవ భూత సూక్ష్మాణి, భూత సూక్ష్మాలను భూతాది కల్పించినట్టు ఈయన కూడా ఒక 5 పంచ పుత్రులను జనయామాస కల్పించారు. పైగా అంతకన్నా ముందు దాని పేరు అజనాభం, ఇప్పుడు దాని పేరు భారతం అని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన విషయము. చాలా క్లూలు ఇచ్చారు మన గురువు గారు వ్యాసుల వారు. మనం మూలంలో కూడా దాన్ని డికోడింగ్ చేసాము. వృషభుల వారెవరు? వాసుదేవుడు అంటే చిత్తము. ఆ చిత్తం తర్వాత ఏమవుతుంది? అహంకారం. అహంకారము గుణాత్మకమై కర్మల్లో తగులుకుని ఉంటుంది. అహంకర్త భావంతో ఉండడమే అహంకారం. ఇంకా అక్కడి నుంచి తన్మాత్రలు అవన్నీ వస్తాయి. తన్మాత్రలు పంచ రావడానికి పంచ జని, పంచలుగా ఉన్న ప్రపంచాన్ని జన్మింప చేయడానికి కారణమైనది ఏదున్నదో ఆ తత్వం పంచజని అని చెప్పారు. ఏది మళ్ళీ మనకు భాగవతంలో ఇంతకు ముందు స్కందాల్లో చెప్పిన ఏ మాయా ఉన్నదో అది, దాని పేరు పంచజని. ఏ మాయతో పురుషుడు కూడడం చేత
పంచలుగా ఉన్నవన్నీ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు అవన్నీ ఎట్లా వస్తాయో అది పంచజని. పంచను జన్మింపజేసేది అని అర్థం. ఐదైదులుగా ఉన్న ఐదింట్లను పుట్టించేదేదున్నదో అది పంచజని. ఇంతకి పంచజనిని తో పాటు కూడి ఉన్నదేది అహంకారం. ఈ అహంకారము ఆ పంచజనితోటి ప్రకృతితో కూడితే అదో తన్మాత్రలు వస్తాయి. ఇంకేమైనా వస్తాయి. రకరకాల తత్వాలన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ కథగా చెప్తూ ఉన్నా గూడా, నువ్వు ఆధ్యాత్మికంగానే చూడు. మధ్యలో నువ్వు కన్‌ఫ్యూజ్ అయ్యి పక్క నుంచి వెళ్ళకు. చెప్తూ ఉన్నది కేవలం ఆధ్యాత్మికం, తత్వాల గురించే కానీ రూపాలు కల్పించి, నామాలు బెట్టి కథలుగా చెప్తూ ఉన్నాను అని మన వ్యాసుల వారే క్లారిఫై చేశారు గూడా. పురంజనుడి కథ దగ్గర. అంతకన్నా ముందు దాని పేరేమి ఇంతకీ? అజనాభం. నాభి అంటే ఏదైతే బంధమని ఉన్నదో అది. అజం అంటే లేదు. బంధం లేనిదేమి మోక్షం. అంతకన్నా ముందు మోక్షం అసల. అసలు ఒరిజినల్ స్థితి మోక్షం. కానీ భరతమయ్యేసరికి భరతమేది? భారం మోయడంలో రతి కలిగి ఉన్నది భరతము. భారాన్ని వహించేది భరతము. కాబట్టి ఏం భారము? సంసార భారం. సంసారం ఉన్నది అనుకుని కర్మల భారాల్ని వహించేదేదున్నదో అది భరతము. కాబట్టి అంతకన్నా ముందు అజనాభం మోక్షము. ఇప్పుడు భరతంతో అది భారతమైపోయింది. ఇప్పుడది కర్మలతో బద్ధమై ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఇంకిక్కడి నుంచి ఇంతకన్నా ముందు చిత్తము గురించి మాత్రం జెప్పారు. వాసుదేవము, మహత్తత్వము. ఇంక కిందికొచ్చి ఇప్పుడు అహంకారము. ఇంక దాని తర్వాత అహంకారం నుంచి పంచ తన్మాత్రలుంటాయి. ఇంకెన్నైనా ఉంటాయి. వాటన్నింటి గురించి చెప్తూ ఉన్నారు. మనము ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుతూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.